అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరము ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రాథమిక విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా గాని ప్రతి మనిషి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడూ చక్కని మనశ్శాంతి కలిగి ఉండాలని, జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ఫ్యామిలీలో ఎప్పుడు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరైనా గాని కోరుకుంటారు. ఆ విధంగా మన జీవితంలో ఆరోగ్యము, ఆనందము, సుఖ సంతోషాలు కలిగి ఉండాలంటే ముఖ్యంగా మన జీవితం బాగుండాలంటే మన మనస్సు బాగుండాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షమాం అన్నారు. మనిషికి బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. ఈ మనస్సును చక్కగా తీర్చిదిద్దుకోవాలి మనం. సహజంగా మనసు ఎన్నో ఆలోచనలతో మనకి అనవసరమైనటువంటి ఎంతోమంది స్వంత విషయాల్ని మనం మనసులో ఆలోచించడము, ఎక్కడో జరుగుతున్న విషయాల్ని మనం చూడడము, వినడము, ఇలా మనసుని ఎంతో చెత్తతో మనం నింపేస్తున్నాం. ఒక గార్బేజ్ లాగా తయారైంది మన మనస్సు. అలాంటి మనసుని చక్కగా ఆ చెత్తను తొలగించి మనసుని క్లీన్‌గా చక్కగా పరిశుభ్రం చేసుకోవాలి. ఆ మనసులో ఉన్న చెత్త ఆలోచనలు, చెత్త విషయాలన్నిటిని తొలగించుకున్నప్పుడు మనసు అంతా కూడా చక్కగా క్లీన్‌గా తయారైనప్పుడు మనము మనశ్శాంతిగా, హాయిగా ఉంటాము. ఎప్పుడైతే మనసులో పనికిరాని విషయాల ఆ యొక్క చెత్త లేదో అప్పుడు మన శరీరం అనేది చాలా చక్కని ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఈ మనసులోని భావాలే శరీరం మీద పనిచేసి శరీరాన్ని అనారోగ్యాల పాలు చేస్తూ ఉంటాయి. ఎక్కువ టెన్షన్స్, ఒత్తిడి కలిగించే ఆలోచనలు మనసు కలిగి ఉన్నప్పుడు, ఎవరి విషయాలు విన్నప్పుడు, మన సొంత విషయాలు విన్నప్పుడు, ఫ్యామిలీ విషయాల గురించి గనక మనం విన్నప్పుడు, మనం ఎక్కువగా ఆవేశానికి గురయ్యి, కోపం తెచ్చుకొని, ఆవేశంతో జగడాలకు పోయినప్పుడు ఏమవుతుందంటే, మన మనస్సులో విపరీతమైనటువంటి ఆ కోపం అనేది, ఆ కోపము మన శరీరం మీద, ఆ శరీరంలోని రక్తం మీద, ఆ రక్త ప్రవాహం అనేది గుండె మీద రకరకాలుగా పనిచేసి బీపీ అని, షుగర్ వ్యాధులని, ఇలా ఎన్నో వ్యాధులకు, శారీరక వ్యాధులకు కారణము మన మనసు యొక్క వికృత చేష్టలు, విపరీత చేష్టలు, విపరీత ధోరణి వల్లనే మన శరీరానికి అనారోగ్యాలు మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ నేను కోపంగా ఉండకూడదు, శాంతంగా ఉండాలనుకుంటారు. కానీ ఈ సైన్స్ తెలియక మనసుని ఏ విధంగా మనము చక్కగా శుద్ధంగా ఉంచుకోవాలి, శాంతంగా ఉంచుకోవాలి అనేది తెలియక, తెలిసినా కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పి దానికి అంత విలువ ఇవ్వకుండా దాన్ని అలాగే ఆ మనస్సుని అలా వదిలేయటం వల్ల అది మనకి అన్ని తంటాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం బాగుండాలంటే మన మనసుని మనం సరిచేసుకోవాలి. సరిచేసుకోవడం అంటే మనసులో ఉన్న చెత్తను తొలగించుకోవాలి. ఈ మనసులో ఉన్న చెత్తను తొలగించుకునే మార్గమే ఏంటంటే, ఆ క్లీనింగ్ మార్గం, మనసు యొక్క శరీరానికి స్నానము,
మనసుకు ధ్యానం. శరీరాన్ని స్నానం చేసినప్పుడు శరీరానికి ఉన్న మురికంతా ఎలాగ పోతుందో, ధ్యానం చేసినప్పుడు మనసులో ఉన్నటువంటి మురికి, చెత్త అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నిరంతరము రోజు మనం స్నానం చేస్తాము. రోజుకి 2 సార్లు ఎలాగైతే స్నానం చేసుకుంటామో, శరీరాన్ని కంపు కొట్టించకుండా ఉంచుకోవడం కోసం, అలాగే మనసు కూడా ఆ పనికిరాని చెత్త ఆలోచనలతో కంపు కొట్టకుండా మనసును కూడా పరిశుభ్రం చేసుకోవాలి. ఆ పరిశుభ్రం చేసుకోవడానికే మనం ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏమి లేదు. ఈ శరీరం దాటి మనసు స్థితిలోకి వెళ్ళాలి. ఈ శరీరాన్ని దాటాలంటే కళ్ళు తెరిచి ఉన్నంత కాలం మనం శరీర స్థితిలో ఉంటాము. కళ్ళు మూసుకున్నప్పుడు ఈ శరీరం మనకు కనబడదు. అంటే మన శరీరాన్ని దాటి మనస్సులోకి వెళ్తాం. అంటే అప్పుడు ఏమవుతాయి? కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు మొదలవుతాయి మనకి. అంటే ఇప్పుడు మనస్సులో ఉన్నాము. ఆ మనస్సుని మనము ఆలోచన రహితం చేయాలి. ఆ మనసును శుభ్రం చేయడం కోసం ఏం చేయాలంటే, మనసులో పట్టి ఉన్న మొత్తం ఆలోచనల దొంతరలన్నిటిని కూడా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ క్లీన్ చేసుకునే మార్గం పేరే ధ్యానము. అంటే కళ్ళు 2 మూసుకొని కూర్చోవాలి మొట్టమొదటి స్టెప్పు. అలాగే వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. ఇలా వేళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే, శరీరంలోకి ధ్యానంలో కొంత శక్తి మనకొస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు శరీర వేళ్ళ ద్వారా బయటికి పోకుండా మనం వేళ్ళని లాక్ చేసుకుంటాము. అలాగే ఆహ్, కాళ్ళు ముడుచుకొని కూర్చోవచ్చు. లేదంటే కుర్చీలో కూర్చున్నప్పుడు 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవాలి. తర్వాత ఏం చేయాలంటే, మనసుని ఆలోచన రహితం చేయటం కోసం ఏం చేయాలంటే, మనము మన ధ్యాసను మన శ్వాస మీద పెట్టాలి. అంటే మన మనస్సుని ఎక్కడ పెట్టాలి? మన మన సహజంగా మన ముక్కులోంచి లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాసని తదేకంగా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఈ ధ్యానంలో మన గురువు ఎవరంటే మన శ్వాసే. మన ధ్యానంలో మన గురువు మన శ్వాస. శ్వాస అనేది గురువు, మనస్సేమో శిష్యుడు. ఇప్పుడు నా మనస్సుని నా శ్వాస దగ్గర ఉంచాలి. నా శ్వాసను గమనిస్తూ ఉంచాలి నేను. అంటే ఇక్కడ గురువు గారిని గమనిస్తూ ఉండాలి. గురువుగా భావించాలి మన శ్వాసను. ఎందుకంటే శ్వాస అనేది కేవలము ఆక్సిజన్‌ని అందించే ఒకానొక వస్తువే కాదు. ఆ శ్వాస అనేది మన శరీరానికి ఆక్సిజన్‌తో పాటు, ప్రాణవాయువుతో పాటు ప్రాణశక్తిని కూడా అందిస్తుంటుంది మనకి. ఆ ప్రాణశక్తిని అన్ ప్రా ఆ శ్వాసలో ప్రాణవాయువు ప్లస్ ప్రాణశక్తి 2 ఉంటాయి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, మన శరీరానికి ప్రాణవాయువుతో పాటు మన యొక్క ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణశక్తి కూడా మన శరీరంలోకి ప్రవేశించి, శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉన్నామో, మన మనసంతా కంట్రోల్ అయిపోతుంది వెంటనే. ఎప్పుడూ పరిగెడుతూ, అలా కదులుతూ, చంచలంగా ఉన్న మనస్సుని దాన్ని నిశ్చలం చేయాలి. కంట్రోల్ చేయాలి. ఆనకట్ట కట్టాలంటే ఆ ఆనకట్ట పేరే శ్వాస. ఎప్పుడైతే మన ధ్యాసను మన శ్వాస మీద ఉంచామో, మన మనసులోని ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. ఒకవేళ మధ్యలో ఆలోచనలు వస్తే, ఏవైనా ఆలోచనలు వెంటనే ఆలోచనలు కొనసాగించనివ్వకుండా, ఆ ఆలోచనలు కట్ చేసేసి, మళ్ళీ మనం శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. అందుకనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతసేపు మనం శ్వాస మీద ధ్యాస ఉంచామో, కొత్తలో చాలా మందికి కొత్తగా ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు ఎక్కువగా మనసులో ఉండడం వల్ల ఏమవుతాయంటే, వెంటనే అవి తొందరగా కంట్రోల్ అవ్వవు. అలా వస్తూనే ఉంటాయి. కానీ అలా మనం చేస్తున్న కొద్దీ ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. మొదటి రోజు కొన్ని ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉంటాము. కొంచెం అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత అసహనంగా అనిపించినా కళ్ళు తెరవకుండా కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏదైనా విద్యలో మొదట్లో నేర్చుకున్నప్పుడు ప్రతీదీ కష్టంగానే ఉంటుంది. అలాగే ధ్యానం కూడా అంతే. చాలామంది కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచనలు వచ్చేస్తున్నాయని చెప్పి, ధ్యానం నా వల్ల కాదులే అని చెప్పి వదిలేస్తారు. కానీ సహనంగా గనక కూర్చొని మనం ఒక 40 రోజులు ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున గనక మనం ధ్యానం చేస్తే 40 రోజుల్లో
మన మనసు అంతా కూడా శూన్యమైపోయి మనసు ప్రశాంతత అంటే ఈ మనసులోని ఆలోచనల యొక్క తీవ్రతను, ఆ మనసులో ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేయడానికి 40 రోజులు పడుతుంది. ఆ 40 రోజులు సాధననే హనుమాన్ చాలీసా అంటారు. హనుమాన్ అంటే వాయుపుత్రుడవ్వటం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. చాలీసా అంటే 40 రోజులు. 40 రోజుల పాటు మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కరిగిపోయి, మనసు ఆలోచన రహిత స్థితిలో శూన్యంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి 40 రోజులు సాధన అవసరము. రోజుకు 2 సార్లు చొప్పున కనీసం పెద్దవాళ్ళైతే కనీసం గంటకు తగ్గకుండా గంట సేపు అలా కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తే రానివ్వండి. కానీ ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మొదటి ఒక రోజు ఫస్ట్ రోజుకి ఎక్కువుంటాయి. రెండో రోజుకి కొంచెం తీవ్రత తగ్గుతుంది. మూడవ రోజుకి ఇంకా తీవ్రత తగ్గుతుంది. ఒక 10 రోజులు అయ్యేసరికి మనసు యొక్క చంచలమంతా పోయి నిశ్చలమవుతుంది. ఈ 40 రోజులు అయ్యేసరికి నిశ్చలంగా మారిన మనసు నిర్మలంగా మారిపోతుంది. అంటే ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం. కళ్ళు మూసుకుంటే నిర్మలంగా, శూన్యంగా, ప్రశాంతంగా ఉండే స్థితి వచ్చేస్తుంది మనకి. మన జీవితాంతము మన మనసులో నెగెటివ్ ఆలోచనలతో, భయాలతో, ఆ రకరకాల ఆలోచనలతో, ఆ టెన్షన్స్‌తో, ఆ అసహనంతో బాధపడుతూనే ఉంటాం గానీ, కొన్ని రోజులు ధ్యానం చేసి, ఆ మనసులో ఉన్నటువంటి ఆ చెత్తను తొలగించుకునే ప్రయత్నం చెయ్యం. కాబట్టి సాధనా లోపం ఉంది. ఆ సాధనా లోపాన్ని మనం తొలగించుకొని, ప్రతి ఒక్కరూ కూడా 40 రోజులు గనక మనం చక్కగా కళ్ళు మూసుకొని, సహనంగా కూర్చొని, ఈ శ్వాస అనే గురువు గారి దగ్గర మనం ధ్యాస పెడితే, మన 40 రోజుల్లో మనం అద్భుతమైన మనుషులుగా తయారైపోతాము. ఈ 40 రోజుల్లో ఎన్నో అనారోగ్యాలు మనకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి, శారీరకంగా అద్భుతమైన ఆరోగ్యంగా మారిపోతాం. కొన్ని లక్షల మంది అనుభవం ఇది. కాబట్టి ధ్యానం చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా అని అనుకుంటారు చాలామంది. చేసి చూస్తే తెలుస్తుంది. చేయకుండానే మనం బేరాలాడతాం. అలా ఎందుకవుతుంది? ఇలా ఎందుకవుతుంది? కొన్ని మనం రూపాయి ఖర్చు లేనిది గదా! చేసి చూద్దాం. ఒక 40 రోజులు ధ్యానం చేసి చూద్దాం ఏం జరుగుతుందని చేస్తే, ఎలాంటి అనారోగ్యాలైనా కూడా మన శరీరం నుంచి పోయి చక్కగా ఆరోగ్యంగా మారుతాము. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి. భోగం అంటే సుఖము. ఎందుకంటే మనసు ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉన్నప్పుడు అన్ని సుఖాలే ఉన్న వాటితో హ్యాపీగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఎందుకంటే మనసులో నెగెటివ్ ఆలోచనలు లేవు. ఆ బాధ కలిగించే ఆలోచనలు లేవు. మనసంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు అది భోగమే. జీవితమంతా భోగంగానే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎన్నో అనుభవాలొస్తాయి. మన లోపల నుంచి మనకి ఏవైతే అవసరమో మన జీవితానికి అవసరమైనటువంటి ఆ సందేశాలు అందుతాయి. ఇన్నర్ వాయిస్ రూపంలో మనకు అందుతాయి. అలాగే క్లెయిర్ ఆడియన్స్ అంటాం వాటిని. అలాగే కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. క్లెయిర్ వైన్స్ అంటాము. ఇలా ధ్యానంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. ధ్యానం అనేది గొప్ప మిరాకిల్ అది. ధ్యానం చేస్తే మనకి ఆశ్చర్యపోయేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ మన జీవితంలో జరుగుతాయి. మన శరీరంలోని, మనసులోనే కాకుండా మన జీవితంలో కూడా ఎన్నో మార్పులొస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి జగడాలు ఏవైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. అలాగే మనకి పనికిరానటువంటి రిలేషన్స్ పోతాయి. పనికిరాని అలవాట్లుంటే పోతాయి. వీక్‌నెసెస్ ఉంటాయి మనకి. ఆ వీక్‌నెస్ పోయి స్ట్రాంగ్‌గా మారుతాం మనము. అంటే దృఢ సంకల్పాలు, దృఢ నిశ్చయాలు వస్తాయి మనకి. అంతకుముందు మనం మారాలనుకుంటాము, చెయ్యాలనుకుంటాం గానీ, మన వీక్‌నెస్ వల్ల చేయలేము. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని దృఢ నిశ్చయంతో చేయగలిగే శక్తి మనకి వచ్చేస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది. దృఢ నిశ్చయం వస్తుంది. అలాగే సహనం పెరుగుతుంది. అసహనంతో ప్రతిదానికి చిరాకుగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కోప్పడిపోతూ, ఇంట్లో ప్రతిదానికి చిరాకు పడుతూ, దెబ్బలాడుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సహనం పెరిగి, సహనంగా ఉండడం, ఇతరులు మనల్ని దూషించినా, ఇతరులు మనల్ని ఏ విధంగా మనల్ని మనల్ని ఏ విధంగా వాళ్ళు నిందలు వేసినా, లేకపోతే మనం మన మన మీద చాడీలు చెప్పినా, మనకి ఎటువంటి అభావము లేకపోతే కోపము, లేకపోతే వాళ్ళ మీద ద్వేషము, లేకపోతే వాళ్ళ పట్ల శత్రుత్వం ఇలాంటివేమీ లేకుండా చక్కగా మనం శాంతంగా, సహనంగా ఉండగలిగేటువంటి శక్తి మనకి ధ్యానంలో వస్తుంది. కాబట్టి ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను
2009 నుంచి అంటే సుమారు 17 సంవత్సరాల నుంచి ధ్యానం చేయటం వల్ల, ధ్యానం యొక్క గొప్ప శక్తి ఏంటో నాకర్థమైంది. కాబట్టి ప్రతిరోజు చిన్నపిల్లలు అయినా, పెద్దవాళ్ళైనా తప్పనిసరిగా ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు, జీవితంలో మార్పులొస్తాయి, శరీరంలో మార్పులొస్తాయి, మనసు ఎప్పుడు నిర్మలంగా, శాంతంగా ఉంటుంది. ఆహ్, మనకి ఏవైతే శత్రువులున్నాయో, మనకి ఏవైతే పనికిరానివి ఉన్నాయో అవన్నీ పోతాయి. అవసరమైనవన్నీ ఉంటాయి. కొత్తవి అన్నీ వస్తాయి మనకి. అంటే మనకు జీవితంలో అవసరమైనవన్నీ మనకి వస్తాయి. వెతకబోయే తీగ కాలుకి తగులుకున్నట్టు, మనం దేని గురించైతే ప్రయత్నం చేస్తామో అయన్నీ మన దరి చేరుతాయి. చిన్న పిల్లలైతే చదువులో రాణిస్తారు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే అది ఈజీ అవుతుంది. ధ్యానం వల్ల ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. అంత శక్తి ఉంది ధ్యానానికి. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఈ విశ్వంతో మనం కనెక్ట్ అవ్వటం వల్ల, ఆ విశ్వం అంతా కూడా మనకి సహకారం జరుగుతూ ఉంటుందనమాట. ఆ విశ్వశక్తి మనలోకొచ్చినప్పుడు, ఆ విశ్వంతో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ యూనివర్స్ నుంచి మనకి అన్ని సహకారాలు అంది, మన జీవితం అంతా కూడా సౌలభ్యంగా, సుఖంగా మారుతుంది. కాబట్టి ఇలా మనం వేటి కోసమో మనం అవి పొందాలి, ఇవి పొందాలని ప్రయత్నం చేయకుండానే ధ్యానం చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు మనకి ఒడిలో వచ్చి పడతాయి. అంత అద్భుతమైనటువంటి లాభాలున్నాయి ధ్యానం వల్ల. కాబట్టి మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది ప్రతిరోజు తప్పనిసరిగా కళ్ళు మూసుకొని, వేల్లో వేలు పెట్టుకొని ఉదయం పొద్దున్న లేచిన వెంటనే కాస్త ఫ్రెష్ అప్ అయ్యి, అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గంట సేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ, మధ్యలో ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ చాలా సహనం ఉండాలి. ఎందుకంటే మొదట్లో చాలా చికాకుగా అనిపిస్తుంటుంది. ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తాయి. భయం కలిగించే ఆలోచనలొస్తూ ఉంటాయి. లేకపోతే ఎవరో డిస్టర్బెన్స్ చేస్తుంటారు. లేకపోతే ఎవరో ఏదో అంటారు. నీకిప్పుడు ధ్యానం అవసరమని హేళన చేస్తూ ఉంటారు. ఏ విధంగానైనా మనకు అసహనం జరిగినా నేను 40 రోజులు ధ్యానం చేసి చూస్తాను. నా జీవితంలో ఏ మార్పులొస్తాయో నేను గమనిస్తాను అని చెప్పి మనం ఎవ్వరు చేసినా గానీ అద్భుతమైన మార్పులు జీవితంలో ఖచ్చితంగా కలుగుతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సు. కొన్ని లక్షల మంది ఎక్స్‌పీరియన్సెస్. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంలో మన శరీరానికి గాని, మన మనసుకు గాని ఆహ్, ఆహ్, ప్రభావం చూపేదేంటంటే, మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారంలో ఆహారం బట్టే, తిండిని బట్టే త్రేన్పు పన్నట్టు, ఆహారాన్ని బట్టే శరీరం ఉంటుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారమే రక్తంగా మారి, అది శరీర అవయవాల్లో ప్రవహించటం వల్ల, ఆ శరీరం ఆరోగ్యమా, అనారోగ్యమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మోస్ట్‌లీ 90% ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అంతే గాకుండా మనం తిన్న ఆహారం అనేది మన మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆహారం మనసు మీద ప్రభావం చూపించడం ఏంటి అంటే, అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రాగుబోతున్నాడనుకోండి. ఏదైనా తాగాడనుకోండి. తాగితే ఏం చేస్తాడు అంతకుముందు అంతా చాలా బాగుంటాడు. తాగిన తర్వాత పిచ్చిగా ప్రవర్తించటము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఏమైంది వాడి మనస్సు ఆ తాగిన ఆ ద్రవం అనేది వాడి మనసు మీద ప్రభావం చూపించినట్టే, మనం తిన్న ఆహారం కూడా మన శరీరం మీద, మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరం మీద ప్రభావం చూపించే ఆహారాలు మంచి శుద్ధ సాత్వికమైన ఆహారాలనేవి శరీరానికి చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. తమో గుణాన్ని కలిగించే ఆహారము, రజో గుణాన్ని కలిగించే ఆహారాలనేవి శరీరానికి అనారోగ్యాలు కలిగిస్తాయి. తమో గుణము అంటే బద్ధకం. తమో గుణం కలిగించే ఆహారాలేంటంటే నిల్వ ఉన్న ఆహారాలు. అంటే నిన్న వండిన ఆహారం ఈరోజు తినడం. పులిసిన, పాచిన అంటే నిల్వ ఉన్న ఆహారాలు ఈవెన్ ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టినా గానీ, నిన్న వండిన ఆహారం ఈరోజు తినటము, అలా చేయటం వల్ల, ఆ ఆహారం వల్ల తమోగుణం అంటే బద్ధకము, మగత వచ్చి అది మనకు శరీరానికి అది హాని కలిగిస్తుంది. కాబట్టి తమో గుణాన్ని కలిగించే ఆహారాలు తినకూడదు. కాబట్టి ఫ్రెష్‌గా ఎప్పుడు వండుకున్న ఆహారం అప్పుడే తినాలి. తిన్నంతైనా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకొని తినాలి. పళ్ళు, పాలు అలాంటివి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు గానీ, మనం వండిన వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈరోజు వండి రేపు తీసి మళ్ళీ తినటం అనేది, అది మన శరీరాన్ని మనం చేతులారా అనారోగ్యాల పాలు చేసుకోవడమే అవుతుంది. కాబట్టి తమో గుణం అంటే నిల్వ ఉన్న ఆహారాలు. తర్వాత రజో గుణం అంటే రజస్సు అంటే కోపాన్ని ఆహ్, ఆహ్, నెక్స్టు
ద్వేషాన్ని, ఉద్రేకాలను కలిగించే ఆహారం రజోగుణం అంటే ఇతరుల మీద ఆధిపత్యం కలిగించే ఆహారాలన్నమాట రజోగుణము. ఈ రజోగుణంలో ముఖ్యమైన ఆహారము మాంసాహారం. మాంసము తినటం వల్ల మన మనస్సులో రజోగుణం అనేది రేకెత్తుతుంది. మాంసం తినటం వల్ల ఆ మాంసాహార పదార్థాలు మన శరీరం మీద శరీరాన్ని పాడు చేస్తాయి. అలాగే మనసుని ఉద్రేకాలకు, కోపాలకు, క్రోధానికి గురి చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మాంసం తినే జంతువుల్ని అబ్జర్వ్ చేస్తే అవి చాలా కోపంగా, అవి చాలా క్రూరంగా ఉంటాయి. అందుకని మాంసం తినే జంతువుల్ని క్రూర జంతువులు అంటాము. ఎందుకంటే అవి క్రూరంగా ఉంటాయి. వాటి మనస్తత్వం క్రూరంగా ఉంటుంది. అంటే ఇతరుల మీద, ఇతర జీవుల మీద పడి చంపి తినటము, ఇతరుల జీవిని చంపటము, ఊరికే చంపటము, అవి ఇతరులు జీవులన్నిటికీ భయం గొలిపే ప్రవృత్తి వాటికుంటుంది. అది ఎందువల్ల వచ్చింది అదంటే, అవి తిన్న ఆహారం వల్ల. సింహం అని, పులి అవనివ్వండి, ఇలాంటి జంతువులను చూడండి. అవి మాంసాహారం తినే జంతువు, చిన్న జంతువైనా కూడా అవి ప్రమాదకారులే. ఈవెన్ పిల్లి కూడా చూడండి, పిల్లి కూడా ప్రమాదకారే. అలా మాంసం తినే వాటిలో క్రూరత్వము అనేది అవి తిన్న ఆహారం వల్ల అలా వస్తుంది. మనం కూడా మాంసం తినడం వల్ల మనలో కూడా కోపము, ఉద్రేకము, క్రూరత్వము మనం అనుకుంటాం చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని అనుకుంటాం గానీ, అప్పుడప్పుడు బయటకొస్తాయి అవన్నీ. ఆ క్రూరత్వం అనేది ఆ భర్త భార్య మీద క్రూరంగా ప్రవర్తించడం, లేకపోతే పిల్లల మీద ప్రవర్తించటము, లేకపోతే ఎదుటివారి మనకు ఎవరైతే బలహీనంగా కనిపిస్తారో వాళ్ళ మీద మనం ఆ క్రూరత్వం అనేది చూపిస్తూ ఉంటాం అన్నమాట. అరవటము, కోపగించటము, ఉద్రేకపడటము, ఇవన్నీ కూడా మనం తిన్న మాంసాహారం వల్ల అవి మనసుని ఆ విధంగా మార్చుతాయి. కాబట్టి సాత్వికమైన ఆహారం అంటే ఇప్పుడు ఆవు, మేక ఇలాంటి జంతువులు చూడండి. అవి ఏ జంతువులకి వేటికి హాని చెయ్యవు. వేటి మీద వెళ్ళి ఉద్రేకంతో, ఆవేశంతో క్రూరంగా ప్రవర్తించవు. ఎందుకంటే అవి తినే ఆహారము సాత్వికమైన ఆహారం వల్ల ఆ గుణాలు కూడా సాత్విక గుణాలు ఉంటాయి వాటికి. అవి సాధు జంతువులు అంటాం. అందుకని సాధుత్వం ఉంటుంది. కాబట్టి మనము కూడా మానవులు కూడా మాంసాహారం అనేది చాలా చాలా చెడ్డది. దానివల్ల మన శరీరము చెడిపోతుంది. ఎందుకంటే ఈ మానవ శరీరం యొక్క ఈ ఈ ఏర్పాటు, ఈ ఫార్మేషన్ అనేది, స్ట్రక్చర్ అనేది మాంసాహార పరంగా లేదు, శాకాహార పరంగా ఉంది. మాంసం తినే జంతువులకి వేరేగా ఉంటుంది నిర్మాణము. మన శరీర నిర్మాణం అనేది శాకాహార పరంగా ఉంది. మాంసాహారం తినే జంతువులకి ఈ కోరదంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎందుకంటే మాంసాన్ని చీల్చడానికి. మానవులకి ఆ కోరదంతాలు ఏమీ అభివృద్ధి చెందలేవు. అలాగే ఎన్నో విధాలుగా చూస్తే మన మన శరీర నిర్మాణం అంతా పూర్తి శాకాహార నిర్మితం కాబట్టి మానవుడికి మాంసాహారం ఏ విధంగా కూడా సరికాదు. మానవుడు ఈ భగవంతుడు మన శరీరాన్ని ఏ విధంగా నిర్మించాడంటే శాకాహారం కోసం నిర్మించాడు. శాకాహారానికి కాకుండా మాంసాహారం తింటే అది ప్రకృతి విరుద్ధము, సృష్టి విరుద్ధం అవుతుంది. అదే పాపం అవుతుంది మనకి. తింటున్నా గాని అది మనకి నిర్ణయించబడిన ఆహారం అది. కాబట్టి అదే అధర్మము. ఒక పులి ఒక ఒక మేకనో లేకపోతే జింకనో తినటము అది సృష్టి ధర్మము. అది మాంసాహార జంతువు కాబట్టి. మనం మాంసాహార జంతువులం కాదు, జీవులం కాదు కాబట్టి మనకి భగవంతుడు నిర్ణయించబడిన ఆహారం ఏంటంటే చక్కని సాత్వికమైన, శుద్ధ సాత్వికమైన ఆహారం. సాత్వికము అంటే శాకాహారము. అంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చక్కగా వండుకొని తిని, అంటే వృక్ష సంబంధితమైనటువంటి ఆహారాలన్నీ కూడా వాటిని వండుకొని తినేవన్నీ కూడా సాత్వికమైన ఆహారం. శుద్ధ సాత్వికం అంటే వండకుండా తినే ఫలాలు. అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా శుద్ధ సాత్వికంలోకి వస్తాయి. మానవుడిగా మనకి నిర్ణయించబడిన ఆహారము చక్కగా శాకాహారము, అంటే ఆకుకూరలు, కాయగూరలు, అలాగే శుద్ధ సాత్వికమైన ఫలాలే మనకి నిర్ణయించబడ్డాయి. వాటితో మనం హాయిగా తిని మనం హాయిగా జీవించాలి. అంతే తప్ప మనము తిండి కోసము ఇతర జంతువులను, ఆ జంతు మాంసాలని, రక్త మాంసాలతో కూడిన ఆ కూడు మన ఆహారంగా ఉండకూడదు. కాబట్టి మన ఆహారంలో రక్త మాంసాలనేవి ఉండకూడదు. అలా ఉండడం వల్ల అది
ఏమవుతుందంటే శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. అంతేకాకుండా ఇంకొక జంతువుని చంపి తినడం అనేది ఒక మానవుడిగా అది మహా పాపము. ఆ పాపానికి ప్రతిఫలం కూడా మనం కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించాల్సొస్తుంది. అంటే ఒక జంతువు యొక్క దుఃఖానికి, చావుకి మనం కారణమైనప్పుడు వాటి యొక్క ఉసురు, మంట, వాటి బాధ, వాటి దుఃఖము అదంతా కూడా మన జీవితంలో మనకొస్తుంది ఏదో సమయంలో. కాబట్టి మనకి తినేటప్పుడు బానే ఉంటుంది అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. క మనం పాపం చేసినప్పుడు బాధ తెలీదు. ఆ పాప ఫలితం అనుభవించినప్పుడు బాధ తెలుస్తుందని. కాబట్టి మనం తినేటప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఎంతో పాపం ఉంది. మాంసం తినేటప్పుడు ఎంజాయ్‌మెంట్ అనిపించొచ్చు. కానీ దాని వెనకాల మహా పాపమనేది ఉంది. ఎందుకంటే ఒక జంతువు చావు ఉంది. ఒక జీవి చావు ఉంది. ఆ చావుకి కారణమైనట్టు కారణమైనాం గాబట్టి, వాటి ప్రతిఫలం మనకి పొందినప్పుడు, ఆ దుఃఖము, ఆ బాధ మనకి చాలా నరకాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నరకడంలోనే నరకం ఉంది. నరకడం. ఎక్కడెక్కడైతే నరకడం ఉంటుందో, అక్కడ నరకం ఉంటుంది మనకి. కాబట్టి చక్కగా మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రశాంతంగా కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెడుతూ, ఏ మనకి నాకు టైం లేదు, చాలా బిజీ అంటారు. టైము నీ జీవితానికి నీ జీవితం ఆరోగ్యం కోసమో, జీవితంలో ఆనందం కోసమో టైం ఇచ్చుకోకపోతే, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఉరుకులు పరుగులు చేసినా ఏమీ లాభం లేదు. చివరికి మిగిలేదంతా కూడా దుఃఖమే మిగులుతుంది. కాబట్టి మన జీవితం కోసము, మన ఆరోగ్యం కోసము, మన ఆనందం కోసము, మన ఫ్యామిలీ కోసము మనం ప్రతిరోజు ఒక 2 గంటల పాటు ధ్యానానికి కేటాయించుకుంటే జీవితం అంతా హాయిగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఉరుకులు పరుగులు తీసింది దేనికోసం? సంతోషంగా జీవించడం కోసం. ఆ సంతోషం లభించేది డబ్బులో కాదు. డబ్బులో సంతోషమే ఉంటే డబ్బున్న వాళ్ళందరూ ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. కానీ ఈ డబ్బున్న అంత మాత్రాన ఆనందం ఉంటుందన్న దానికి ఎక్కడా కొలమానం లేదు. ఎందుకంటే ధ్యానం చేస్తే మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు. ధ్యానం చేయకపోతే మనిషి ఎంతో జీవితాన్ని, అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని కోల్పోతారు. ఇది మాత్రము ఎంతోమంది జీవిత అనుభవం ఇది. అలాగే చక్కగా మార్చుకోవాల్సింది మన జీవితంలో మాంసాహారాన్ని తీసేయాలి. ఎంతో ఆహారం ఇవ్వబడింది మనకి ప్రకృతి నుంచి. ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల ఫలాలున్నాయి. అన్ని ఉండగా ఇంకొక మాంసాన్నే తినాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆ జీవి యొక్క హింస అనేది అందులో ఉంది కాబట్టి అది ఎప్పుడూ ప్రమాదకరమే కాబట్టి చక్కగా మంచి సాత్వికమైన, శుద్ధ సాత్వికమైన ఆహారంతో ఆనందంగా, హాయిగా గడపవచ్చు మనము. కాబట్టి మనం చేయవలసింది ప్రతిరోజు ధ్యానము. మన జీవితంలో ఉండకూడంది వదిలిపెట్టాల్సింది ఏంటంటే మాంసాహారం. జీవహింస మానేయాలి. దీన్నే పత్రిజీ గారు 2 మాటలు చెప్పారు. హింస చూడో, హంస పకడో. హింస చూడో అంటే హింసను వదిలిపెట్టేయాలి. హంస పకడో, హంస అంటే శ్వాస. హంస పకడో అంటే హంసను పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఈ 2 ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆనందము, ఆరోగ్యము, హ్యాపీనెస్. థాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా అందరూ కూడా చక్కగా 40 రోజులు ధ్యానం చేసి చూడండి. చేస్తే జీవితంలో ఎంత మార్పొస్తుందో తెలుస్తుంది. అలాగే ఆ మాంసాహారం ఇంతకాలం ఎంతో తిన్నారు. ఆ తినే మాంసాన్ని పూర్తిగా వదిలిపెట్టి చక్కగా శాకాహారంగా మారితే జీవితం ఎంతో నేను 16 సంవత్సరాలయింది వెజిటేరియన్‌గా. మరి హాయిగా, ఆనందంగా ఉన్నాం. ఫ్యామిలీలో ఎవరు నాన్ వెజ్ ముట్టుకోము. చాలామంది ఏమనుకుంటారంటే నాన్ వెజ్ తినకపోతే బలం ఉండదేమో అదంతా రాంగ్ అది. నాన్ వెజ్ తినకపోతేనే హాయిగా, ఆరోగ్యంగా ఉంటాం. తింటేనే అనారోగ్యాల పాలవుతాం. ఇది సూత్రము. ఇది సత్యము. ఇది శాస్త్రము. థాంక్ యూ వెరీ మచ్. అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా మారాలని కోరుకుంటూ ధన్యవాదాలు.